హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జానుగిరి క్రియేటివ్. నేను మీ జానుని. ఈరోజు మన వీడియో ఎప్పుడూ కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, మధ్యాహ్నం వరకు అలా చూపించేదాన్ని కదా. ఈరోజు అయితే కనుక ఈవినింగ్ నుంచి నైట్ వరకు చూపిస్తున్నాను. అంటే ఈవినింగ్ 5:30 నుంచి నైట్ 11 o'clock వరకు అనమాట. ఈ వ్లాగ్ అయితే కనుక 29th డేదండి. అంటే డేట్ వచ్చేసి 29 అనమాట. ఆ నెక్స్ట్ డే 30న మా మ్యారేజ్ డే. ఇంకా 29న నేను ఇలా ఈవినింగ్ టైంలో వీడియోని షేర్ చేద్దామని చెప్పేసి తీసాను అనమాట. ఇక్కడైతే కనుక ఆ ఈవినింగ్ టైంలో కాఫీని అయితే ఫినిష్ చేసుకున్నాము. కాఫీ ఫినిష్ చేసుకున్న తర్వాత ఈ పప్పు అయితే కడిగి పెట్టానండి. పప్పు అంటే అదే మినప్పప్పు, కడిగిన నీళ్ళు, నెక్స్ట్ బియ్యం కాదు, రవ్వ కడిగిన నీళ్ళు అనమాట ఇవి. వాటిని నేను ఇలా ఆ వాటర్ని, బియ్యం కడిగిన వాటర్ని కూడా ఇస్తుంటాను. పప్పు కడిగిన వాటర్, ఏ వాటర్ అయినా సరే ఇలా మొక్కలకైతే ఇస్తూ ఉంటాను. అందుకని మొక్కలు అయితే కొంచెం బాగున్నాయండి. నేనైతే మట్టిలో ఎటువంటి ఎరువులు వేయలేదు, ఓన్లీ మట్టినే వేసి మొక్కల్ని నాటేశాను. అందుకని ఎక్కువ బలం ఉండట్లేదు మొక్కలకి. సో మట్టితో అయితే బలం లేదు కనుక నేనైతే ఇలా బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు వేసి మొక్కల్ని అయితే పెంచుతున్నాను. నాకు ఎప్పటి నుంచో మొక్కలు, చిన్నప్పటి నుంచే నాకు మొక్కలంటే అలవాటండి. ఎక్కడుంటే అక్కడ పెంచేసుకుంటాను అనమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా నేను కూర్చుని మొక్కలే ఉంటాయి, ఇప్పటికీ కూడాను ఉంటాయి అన్నమాట. అంత పిచ్చి అనమాట మొక్కలంటే. ఇంకా ఎక్కడికి వెళ్తే అక్కడికి ఇవి అలా వెళ్తూనే ఉంటాయి. ఇక్కడైతే ఓడంబరాల మొక్కలు చూసారా మీరు, కనకంబరాలు ఇప్పుడైతే పూస్తున్నాయి అన్నమాట. అప్పుడైతే మొక్కలు వచ్చాయి. ఇంకా గోంగూర ఉంది కదా, గోంగూర ఆకులను తీసి ఇలా పెట్టేశాను. వస్తాయా లేదా అని చూస్తున్నాను. వస్తే మంచిదే, రాకపోతే మరి ఏం చేయలేము. ఇదైతే పారిజాతం చెట్టు అండి, దానికి కూడా వేసేసుకున్నాను ఈ వాటర్. ఇంకా అదైతే కనుక కాకరకాయ పాదండి, వెళ్తుంది అలాగను పైకి. ఇంకా ఏమవుతుందో తెలీదు, ప్రస్తుతానికైతే బతికింది. అది వచ్చింది మొక్క, దాన్ని అదైతే బ్రతికే ఉందన్నమాట. బాగానే ఉంది, వెళ్తుంది అలా చిన్నగాను. ఇక్కడైతే కనుక మిరప మొక్క చూసారు కదండి. ఆ మిరపకాయలు వచ్చేసి ఇంకా కాయలు అయితే రావట్లేదు, పువ్వులు వస్తున్నాయి. పువ్వులు కూడా ఇవైపోతున్నాయి అన్నమాట, పండిపోయి రాలిపోతున్నాయి. ఎందుకు మరి నాకు తెలీదు. మీకు ఏదైనా తెలిస్తే కనుక చెప్పండి ఫ్రెండ్స్. ఇక్కడ గులాబీలు చూసారా, ఒకేసారి 3. ఇంకా ఇదైతే ఫస్ట్ అయిపోయింది, 4ది. బాగున్నాయి కదా ఆ గులాబీలు. ఇంకా ఫ్రెండ్స్, మిరప మొక్కకి ఏమైనా ఏం చేస్తే కాయలు వస్తాయనేది చెప్పండి ప్లీజ్. అలాగే ఇంకా నేను పప్పుని అయితే నానబెట్టినని చెప్పాను కదా, దాన్నే ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటాను. గ్రైండర్లో వేసుకొని రుబ్బుకుంటాను రేపటి కోసం. అదే రేపనే వస్తుందండి, సారీ. ఆ నెక్స్ట్ డే కోసం అని ముందు రోజే ఈవినింగ్ ఇలా నేను పప్పునైతే వేసుకున్నాను. గారెల కోసం అలాగే ఇడ్లీ కోసం అని 2 ఒకేసారి ఈ మినపప్పుని రుబ్బు పెట్టుకుంటాను అనమాట. కొంచెం అంటే గారెలకి ఎలా ఉంటుందంటే కొంచెం గట్టిగా, అంటే బాగా స్మూత్గా అయిపోకూడదు కదా గారెలకి, అలా చేసుకుంటాను. దాన్ని పక్కకు తీసేసి మళ్ళీ ఇడ్లీ కోసం అని చెప్పేసి కొంచెం స్మూత్గా ఇంకొంచెం ఎక్కువ వాటర్ వేసి చేసుకుంటాను అనమాట. అంటే రేపు గారెలు వేస్తానండి, ఈరోజే రుబ్బు పెట్టుకుంటున్నాను. రేపు ఖాళీ ఉంటుందో లేదో తెలియదు కదా, అందుకని నేను అలా చేసుకుంటాను అనమాట. నెక్స్ట్ డే ఖాళీ ఉంటుందో లేదో తెలియదు అని చెప్పి ముందు రోజే అలా చేసుకున్నాను. ఇంకా ఇప్పుడు కోసం అని, అంటే ఈవినింగ్ కోసం అని చెప్పేసి నైట్కి నేను పెసరపప్పు, మామిడికాయ వండుదామని చెప్పేసి రెడీ చేసుకున్నాను. బియ్యాన్ని ఇంకా పెసరపప్పుని కడిగైతే పెట్టుకున్నాను అనమాట. ఇంకా పెసరపప్పు, మామిడికాయ చేద్దామని రెడీ చేస్తున్నాను. ఇప్పుడు మామిడికాయలు సీజన్ కదా, మామిడికాయ అన్నింట్లో కూడా వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఇక్కడైతే ఇంకా ఎదుగుండి పప్పు అయితే ననుగుతుంది. ఒకవైపు పప్పు వేసేసి ఇంకొక వైపు అలా చిన్న చిన్నగా పనులన్నీ చేసుకుంటే అన్ని పనులు ఒకేసారి అయిపోతాయి కదా. అందుకని ముందుగా నేనైతే పప్పునైతే వేసేసాను, దాని పట్టుకు అది గ్రైండ్ అవుతుంటుంది. ఇక్కడైతే కనుక కొంచెం పెసరపప్పు పిల్లలు అడిగారు, ఇది చాలా మంచిదండి హెల్త్కి, పెసరపప్పు ఇంకా బెల్లం కూడాను. నేనైతే మొన్న ఇదే తిని చూపించాను కదా.
ఇంకా మా ఊర్లో దేవుడు ప్రసాదంగా కూడా అమ్మవారికి పెడుతుంటారు. ఇంకా ఈ ప్రసాదం కోసమనే మేము చిన్నప్పుడైతే ప్రసాదం కోసమని ఎదురు చూసేవాళ్ళం అనమాట. ఎవరైనా గుడికి వెళ్తే వాళ్ళు తెచ్చిన ప్రసాదం ఇస్తారని చెప్పేసి అంత బాగుండేది అనమాట. అంత టేస్టీగా ఉండేది ఈ పెసరపప్పు, వడపప్పు, బెల్లం అనమాట. అదైతే పిల్లలకి ఇచ్చాను, తిన్నారు. ఇంకా ఇక్కడైతే చూడండి పప్పు అయితే అయిపోయిందనమాట. అంటే పప్పు మొత్తం అయిపోలేదండి. ఇక్కడ నేను గారెల కోసమని తీసుకున్నాను. కొంచెం చూస్తున్నారు కదా ఎలా ఉందనేది ఆ కన్సిస్టెన్సీ. గారెల కోసం అయితే మరీ మెత్తగా రుబ్బుకోకూడదండి. అప్పుడు గారెలు అనమాట బాగా రావు కూడాను. ఆ రుబ్బు ఎలా చేసుకోవాలంటే కొంచెం మరీ బరకగా కాకుండా అలా అని స్మూత్గా పేస్ట్లా కాకుండా మిడిల్లో ఉండేటట్లు చూసుకోవాలి. అప్పుడే మనకి గారెలు అనేవి బాగా వస్తాయి అన్నమాట. దానికోసమని తీసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ని వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకున్నాను అనమాట. ఇంకా అది కొంచెం ఆ పిండి ఆ రుబ్బు కొంచెం లూజ్ అయిన తర్వాత అప్పుడు నేను ఇడ్లీ కోసమని ఇక్కడ రవ్వనైతే నానబెట్టుకున్నాను. నానబెట్టిన రవ్వని దానిలో వేసేసి ఒక్క 2-3 మినిట్స్ అలా తిప్పిస్తే అదే గ్రైండ్ అయిపోతే దాన్ని కూడా తీసేస్తానన్నమాట బయటికి. ఇంకా అది అలా అవుతుంటుంది. ఇక్కడ చూసారా పిండి నేను ఫ్రిడ్జ్లో పెడతాను కదా, కలపకుండా పెట్టేయకూడదండి. కలపకుండా పెట్టేస్తే పొంగిపోతుంది అనమాట. అందుకని ఇలా మొత్తం కూడా అందులో గాలి ఉంటుంది కదా, ఆ పిండిలో ఆ గాలి మొత్తాన్ని కూడా తీసేయాలి. మనం అలా చేసుకున్నాం అనుకోండి ఆ గాలి మొత్తం కూడా వచ్చేస్తుంది. అప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్చదు, తర్వాత గారెలు కూడా గట్టిపడకుండా చాలా బాగా వస్తాయి. ఇవైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను నేను అయిపోయిన వెంటనే. ఆ తర్వాత ఇదిగోండి ఇడ్లీ పిండి కూడా తయారైపోయింది. తీసేసుకున్నాను ఒక గిన్నెలోకి, అది ఒక బౌల్లోకి అనమాట. ఆ పెద్ద గిన్నెలోకి తీసుకుంటే పొద్దున్నకి అది ఉబ్బినా సరే పొంగిపోదన్నమాట. చిన్న చిన్న వాటిల్లో వేసుకుంటే పొంగిపోతుంది, బయటకు వచ్చేస్తుంది. దీన్ని కూడా ఒకసారి కలిపేసేసి మూతను పెట్టి ఇక్కడే పెట్టేస్తానండి. బయట పెడతాను, రేపు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఈ గ్రైండర్ పని అయిపోయిన తర్వాత వాటిని అయితే కొంచెం క్లీన్ చేసుకుంటాను. తడి క్లాత్ పెట్టుకొని ఖాళీ ఉన్నప్పుడే చేసుకుంటానండి. మరీ బిజీగా ఉన్నప్పుడైతే ఇంకా అంతే అనమాట. రోజు ప్రతిసారి ఎక్కువగా ఇలానే ఉంటుంటుంది. క్లీన్ చేసుకొని పెట్టేస్తాను లోపల. లేదు అంటే ఇంకా ఉంటుంది అలాగని, మరేం చేయలేము కదా ఖాళీ లేనప్పుడు. ఇదిగోండి లోపలికైతే జరిపేశాను కొంచెం. ఇంకా ఇక్కడైతే ఈ పిండిని కూడా పెట్టేశాను. మొత్తం కూడా క్లీన్ చేయాలి కదా ఇదంతా కూడాను. ఇప్పుడు ఆ పని అనమాట. పప్పు వేస్తే సరిపోదండి, దానికి తగ్గట్టు చేస్తుండాలి. చాలామంది గ్రైండర్లో పప్పు వేస్తే అసలు మాకు అంత లేట్ అవుద్దా అని అంటుంటారు, కానీ అది నిజమేనండి బాబు. గ్రైండర్లో పప్పు వేస్తే చాలా టైం పట్టేస్తుంది క్లీనింగ్కి, అన్నింటికి కూడాను. అది గ్రైండ్ అయ్యేసరికి 1 అవర్ 2 అవర్ అయిపోతుంది, మన పప్పుని బట్టి ఉంటుందన్నమాట. తర్వాత అది అయిపోయిన తర్వాత ఆ గిన్నెల్ని క్లీన్ చేసేటప్పటికి, ఆ రోళ్ళు అవన్నీ క్లీన్ చేసేటప్పటికి, నెక్స్ట్ మనం అది గ్రైండర్ పెట్టిన ప్లేస్ని క్లీన్ చేసేటప్పటికి సరిపోతుంది. అలా ఉంటుందన్నమాట. అందుకని చాలామంది గ్రైండర్ ఉన్నా సరే మిక్సీలో పట్టుకుంటారు. ఎందుకు అలా పట్టుకుంటారు అనేది నాకు అప్పుడైతే అర్థం కాలేదు, కానీ నేను వాడిన తర్వాత నాకు అర్థమవుతుంది. ఇంకా ఇక్కడైతే కనుక పప్పునైతే ఉడికిస్తున్నాను, పెసరపప్పుని. ఆ తర్వాత బియ్యాన్ని ఒక పక్కన పెట్టుకొని ఉడికించుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే ఏమేమి క్లీన్ చేశాను కదా వాటిని అయితే పెట్టేస్తున్నాను ఏ ప్లేస్లో వాటిని. ఇలా చూడండి నీట్గా అయిపోయింది అనమాట. కొంచెం ఈ నీట్నెస్ ఎప్పటికీ ఉండదండి. ఇదిగోండి మళ్ళీ మొత్తం కూడా అన్నీ అక్కడే పెట్టేస్తాం కదా, అలానే ఉంటుందన్నమాట. ఎప్పటికప్పుడు సర్దుకుంటూ ఉండాలి. రోజు ఇలా వెంటనే సర్దుకోవాలంటే కష్టమే ఉంటుందండి పిల్లలతో, అలా చేయలేము కూడాను. ఇంకా ఇక్కడైతే పప్పు అయితే ఉడికింది. మామిడికాయ ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేస్తున్నాను. మరి చిన్న ముక్కలుగా చేయట్లేదు, మామిడికాయ ముక్కలుగా తగిలితే బాగుంటుందని చెప్పేసి ఇలా పెద్ద ముక్కలుగానే ఉంచేస్తున్నాను అనమాట. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఈ 2 కూడా అందులోనే వేసేస్తున్నాను. ఇలా పచ్చివే మనం అందులో పప్పులో వేసుకొని ఉడికించుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.
ఎవరైనా ఇలా చేయకపోతే ఇలా చేసి చూడండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందన్నమాట. అందులోనే కొంచెం పసుపు, అలాగే కారం, అలాగే ఉప్పు కూడా వేసేసాను. నేను పప్పులో ఎప్పుడు కూడా కారం వేయనండి, కానీ ఇప్పుడు మాత్రం ఎందుకో ఈరోజు వేసేసాను. ఇంకా నాకైతే మార్నింగ్ వండినవి ఉన్నాయండి. అదే మధ్యాహ్నం వండాను కదా, అది కాకరకాయ ఇంకా బంగాళదుంప ఫ్రై చేశానండి, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి గోంగూర పచ్చడిలాగా చేసుకున్నాను అనమాట. నేనే బయటికి వెళ్ళానండి, గోంగూర తెచ్చుకొచ్చాను. అలా పచ్చడిలా చేసేసాను, దగ్గర చేసుకున్నాను, ఉడికించేసి తాలింపు పెట్టేశానండి, అంతే, ఇంకేం లేదనమాట. ఆ తర్వాత పప్పు కోసమని వెల్లుల్లిపాయలని తుంచి పెట్టుకున్నాను అక్కడ. ఆ తర్వాత ఇదిగోండి గిన్నెలను అయితే తోమేస్తున్నాను. ఒకవైపు పప్పు అవుతుంది, ఇంకొక వైపు గిన్నెల్ని క్లీన్ చేసుకుంటున్నాను. ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే కొంచెం ఖాళీగా ఉంటుంది, మన మైండ్ కూడా ఫ్రీగా ఉంటుంది అనమాట. అన్నీ ఒకే దగ్గర ఎక్కువ అయిపోతే మనకు కూడా మెంటల్గా ఉంటుందండి. నిజంగానే నాకైతే అలానే ఉంటుందన్నమాట. చేసుకోవడానికి టైం ఉండదు, అలా అని చెప్పేసి వెంటనే చేసేయలేము. అవి అలా చేయలేకపోతే ఇంకా దాన్ని చూస్తే మెంటలే వస్తుంది, అసలు స్ట్రెస్ లాగా అయిపోతుందన్నమాట అవి వెంటనే తోముకోకపోతే. అలా అని కొంచెం రోజు కూడా అలా చేసుకోలేమండి, నిజంగానే చెప్తున్నాను నేను. ఎవరైనా అలా చేస్తున్నారు రోజు కూడా అంటే అది ఒట్టిదే అనమాట. ఎప్పుడు కూడాను ఎవరికో ఒకరికి ఎప్పుడో ఒకప్పుడు ఇలా అవుతూనే ఉంటుందండి. ఒకరోజు తప్పతే ఒక్కరోజైనా అవుతుంది. అలా చెప్తున్నారంటే అది వాళ్ళు అలా ఊరికే అలా చెప్తున్నారని అర్థం అనమాట. నాకు ఎక్స్పీరియన్స్ ఉండి నేను చెప్తున్నానండి. ఇంకా ఎవరికైనా ఈ మాటలు తప్పనిపిస్తే సారీ. నేను చేసింది చూసింది మీకు చెప్తున్నాను, ఎక్స్పీరియన్స్ అయిందనమాట. ఇంకా ఇక్కడైతే కనుక గిన్నెలు తోమేశాను, చూసారు కదా. ఈ పాలు పెరుగు తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. భోజనాలు అయితే అయిపోయాయి. ఇక్కడ గిన్నెలు చూడండి మళ్ళీ వచ్చి పడ్డాయి అన్నమాట. వాటిని కూడా తోమేస్తాను. ఇంకా తోమేశానండి, ఇదిగోండి మళ్ళీ ఒకసారి వాటిని కూడా తోమేశాను. అలాగే రేపటి కోసం కేక్ చేసుకోవాలి కదా, దానికోసమని అలా ఆ గిన్నెని అయితే పెట్టుకొని రెడీగా ఉంచాను. నెక్స్ట్ ఇదైతే కనుక కొబ్బరి ముక్కలండి. రేపు చట్నీ ఇడ్లీ చేస్తాను కదా, చట్నీ కోసమని ముందే మా వారికి చెప్పి కట్ చేయించేసాను. ఎందుకంటే రేపు అతనికి మార్నింగ్ షిఫ్ట్ అనమాట, 5కి వెళ్ళిపోవాలి, 5:15 అలా. ఇంకా పాలు పెరుగు ఫ్రిడ్జ్లో నుంచి తీసి పక్కన పెట్టుకున్నాను కేక్ చేయడం కోసమని. ఇంకా ఈరోజు అయితే కనుక నేను బట్టలు అయితే ఒక లిక్విడ్ అయితే అయిపోయింది, అందుకని చెప్పి ఇక్కడ ఉంచాను అనమాట. ఇక్కడ 2-3 రోజులు బట్టలు అలా ఉండిపోయాయి, అందుకని లిక్విడ్ తెప్పించి అందులో వేసేసాను. ఇలా వేసేసి కొంచెం సోక్ చేస్తానండి, ఈ బట్టల్ని నానబెడతాను అనమాట. నానబెట్టిన తర్వాత నేను దీన్ని ఆన్ చేస్తాను మళ్ళీ, అప్పుడే కుళ్ళు అనేది వదులుతుంది బట్టలకు ఉన్నది, లేదంటే ఇంకా దట్టిగానే ఉంటాయి ఆ బట్టలు మిషన్లో వేస్తే. ఇంకా ఇక్కడ చూస్తున్నారా, ఇది కేక్ చేస్తానని చెప్పాను కదా, చేసేసానండి. ఇదైతే ఈ వ్లాగ్ ఈ కేక్ దగ్గర నుంచి రేపటి వీడియోలో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. రేపు కూడా వెంటనే పోస్ట్ చేస్తానండి ఇక్కడ నుంచి వ్లాగ్ అనేది. సో ఇక్కడైతే ఎక్కువ టైం అయిపోతుందని చెప్పేసి నేను రేపు కంటిన్యూ చేద్దామని చెప్పేసి దీన్ని అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్. అలాగే మీరు ఇచ్చే ఓ లైక్ ఓ కామెంట్ అనేది నాకు ఎంతో మోటివేట్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.